The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Download the app now. హెచ్సిఎఫ్ డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ని నిన్న కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది, రైట్. ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేశారో తెలియదు. నేనైతే డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 420, 1782. ఇక్కడ చూడండి సార్, లాజిక్ చూడండి. ఇది నేను ఫస్ట్ తెలుగు మీడియం బ్యాచ్లో ఈ లాజిక్ చెప్పాను. దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు సార్, ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 ఎప్పుడైతే మనము గాసాబా కనుక్కుంటున్నామో అప్పుడు చిన్న నంబర్ దగ్గరికి వెళ్తాం. ఆ చిన్న నంబర్ మిగతా నంబర్ని డివైడ్ చేస్తుందా? 6, 9ని డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. 6, 9ని డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. దాని యొక్క కారణాంకం చూడండి, 3. 3, 9ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 ఎప్పుడైతే మనం గాసాబా కనుక్కుంటున్నామో చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లను డివైడ్ చెయ్యాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 20, 30, 60. గాసాబా కనుక్కునేటప్పుడు మీ ఫోకస్ అంతా చిన్న నంబర్ మీద ఉండాలి. చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి. 10 మిగతా అన్ని నంబర్లను అది డివైడ్ చేస్తుందో చూడండి. 10, 20ని డివైడ్ చేస్తుంది, 10, 30ని డివైడ్ చేస్తుంది, 10, 60ని డివైడ్ చేస్తుంది. చిన్న నంబర్ మీద మనకు ఫోకస్ ఉండాలి. కాసాగులో పెద్ద నంబర్ మీద మనకు ఫోకస్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 = 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 = 3. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆన్సర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. ఎందుకుందంటే ఇన్పుట్లో ప్రతి నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉంది. మనకు ఇచ్చిన ప్రతి నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అయి ఉంటే ఇన్పుట్లో వచ్చిన ప్రతి నంబరు 3 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 3 తోటి డివైడ్ అయి ఉంది అని అంటే ఇన్పుట్లో వచ్చిన ప్రతి నంబరు. ఇదే లాజిక్ యూజ్ చేద్దాం. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతుందంటే ఇన్పుట్లో వచ్చిన ప్రతి నంబర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. 20 420లో 24తో డివైడ్ అవుతుంది. 82 4 తోటి డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ ఏ పోయింది. ఆన్సర్ 4 అనుకుంటే ఇన్పుట్లో ప్రతి నంబర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి 4 తప్పు. 4 తప్పైనప్పుడు 4 నుంచి వచ్చింది ఏంటి? 8. 4 కానప్పుడు 8 ఎక్కడి నుంచి వచ్చింది? కాదు. 420 అనేది ఈవెన్ నంబర్, 1782 అనేది ఈవెన్ నంబర్. 2 ఈవెన్ నంబర్ల హెచ్సిఎఫ్ ఈవెన్ నంబర్ అవుతుంది. ఆడ్ నంబర్ ఎందుకు అవుతుంది? చూడంగానే ఆన్సర్ ఎంత? 6. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ K1, K2 కనుక K అయిందనుకో, K గనక P తోటి డివైడ్ అవుతే K1 కూడా P తో డివైడ్ అవ్వాలి, K2 కూడా P తో డివైడ్ అవ్వాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ K1, K2 = K. ఆన్సర్ గనక P తోటి డివైడ్ అవుతే క్వశ్చన్లో ప్రతి నంబరు P తోటి డివైడ్ అవ్వాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్సర్ గనక 4 అనుకుంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, కానీ ఇది కాలేదు. కాబట్టి 4 తప్పు. 4 తప్పైనప్పుడు 8 ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్? 8 4 నుంచి డెరైవ్ అయింది, అది తప్పు. 420 ఈవెన్ నంబర్, 1782 ఈవెన్ నంబర్. 2 ఈవెన్ నంబర్ల హెచ్సిఎఫ్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ పోయింది. మళ్ళీ అదే లాజిక్ సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 210, 495,
980. ఆన్సర్ 10 తోటి డివైడ్ అవుతుందంటే ఇన్పుట్లో ప్రతి నంబర్ 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. సెకండ్ ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆన్సర్ 10 తోటి డివైడ్ అవ్వాలంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 10 తోటి డివైడ్ అవ్వాలి. ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది కాట్లేదు. ఆన్సర్ 10 కానప్పుడు 20 ఎలా అవుతుంది? 10 కానప్పుడు 15 అంటే ఏంటి సార్? 5 × 3. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే గాసాబా చేసేటప్పుడు ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 980. 9 + 8 ఎంత? 17. 17 3 తోటి డివైడ్ కాదు. అన్ని ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసే పద్ధతులు. ఆన్సర్ ఎంత? 5. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్సర్ గనక 10 అనుకుంటే గాసాబా చేసేటప్పుడు ఆన్సర్ 10 అనుకుంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 10 తోటి డివైడ్ అవ్వాలి. రెండో నంబర్ 10 తోటి డివైడ్ కావట్లేదు. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. 10 తోటి కానప్పుడు 20 తోటి ఎలా అవుతుంది? 10 తోటి కానప్పుడు 20 తోటి ఎట్లా అవుతుంది? 15 అంటే 5 × 3. 15 అంటే 5 × 3 అంటే ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే క్వశ్చన్లో ఉన్న ప్రతి నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 980. 980 అనేది 3 తోటి డివైడ్ కాదు. చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ పెద్ద నంబర్లు. నిన్న కూడా ఎస్ఐలో ఒక ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద పెద్ద నంబర్లు ఇచ్చాడు. నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేసి ఆన్సర్ నిన్న ఫైండ్ అవుట్ చేశాను. L/33G క్వశ్చన్ అనుకుంటా. హెచ్సిఎఫ్ ఆఫ్ 1680. హెచ్సిఎఫ్ ఆఫ్ 1680, 3600. ఆన్సర్ ఆప్షన్ నుంచి చేద్దాం. 140 అంటే 7 × 20. 140 అంటే 7 × 20. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుందంటే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 3600 7 తోటి డివైడ్ కాదు. 3600 7 తోటి డివైడ్ కాదు. ఆన్సర్ 300 అని అంటే 3 × 100. ఆన్సర్ 100 తోటి డివైడ్ అవుతే గాసాబాలో ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 100 తోటి డివైడ్ అవ్వాలి. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు రాలేదు కాబట్టి ఇది తప్పు. 180 అంటే 9 × 20. ఆన్సర్లో 9 తోటి డివైడ్ అవుతుందంటే హెచ్సిఎఫ్ చేసేటప్పుడు ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. 9 తోటి డివైడ్ అయ్యే ప్రతి నంబర్ యొక్క అంకెలు కూడితే 9 రావాలి. 1680 9 రాదు. ఆన్సర్ ఎంత? 240. ఆన్సర్ ఎంత? 240. 1680, 3600. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 140 అంటే 7 × 20. ఇది 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 7 తోటి డివైడ్ అవ్వాలి. 3600 7 తోటి డివైడ్ కాదు, పోయింది. రైట్. 180 అవుతే 9 × 20. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. 1680 కాదు, 300 అవుతే 3 × 100. ఆన్సర్ 100 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 100 తోటి డివైడ్ అవ్వాలి. సెకండ్ది 00, ఫస్ట్ది 00 కాదు. చూడంగానే ఈరోజు క్లాసులో ఫస్ట్ క్లాస్లో మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్, ఆన్సర్ ఆప్షన్లను యూజ్ చేసి ఎలా ఎలిమినేట్ చేస్తాము. 170 17 × 10. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న నంబర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 210. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. చూడంగానే తెలిసిపోతుంది సార్, పెద్ద నంబర్ అయినా. 9 × 20. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. 750 కాదు. 5 సెకండ్లలో
మీరు ఈ క్వశ్చన్ని లేపేయచ్చు. HCF ఆఫ్ 750, 6300, 18900. క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ చదువుతాను. ఎంటైర్ అరిథమెటిక్ చాలా ఈజీగా మీరు తీసేయచ్చు సార్. ఈవెన్ అరిథమెటిక్కే కాదు, జామెట్రీ, క్షేత్రగణితం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. 170, 17 × 10. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 17 తోటి డివైడ్ అవ్వాలి, 750 కాదు. 210, 7 × 30. ఇన్పుట్లో ఆన్సర్ 7తో డివైడ్ అవుతే ఇన్పుట్ 7 తోటి 750 కాదు. అర్థమైంది కదా సార్? ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా మీరు చూడండి. రైట్, ఈ వీడియోలో కాన్సెప్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇటువంటి కొన్ని వేల కాన్సెప్ట్స్, మెథడ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్, టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.